నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. లోక్సభలో భద్రతా వైఫల్యంపై చర్చ జరగాలని సభా కార్యకలాపాలను అడ్డుకున్నారనే కారణంతో మరో 33 మంది ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో కాంగ్రెస్ లోక్సభ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీలు టీఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ కూడా ఉన్నారు. 30 మందిని మొత్తం శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయగా ప్రివిలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకు మరో ముగ్గురిని సస్పెండ్ చేశారు. ఎంపీలు జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలీక్ భద్రతా వైఫల్యంపై చర్చ జరగాలని స్పీకర్ పోడియంపైకి ఎక్కి నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ఎంపీల పేర్లను స్పీకర్ పలుమార్లు ప్రస్తావించారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఎంపీల సస్పెన్షన్కు సంబంధించి తీర్మానం ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేశారు. ఇప్పటికే గత గురువారం 14 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. దేశ ప్రజల భద్రత అత్యవసర పరిస్థితుల్లో దేశంలో ఏ టెలికాం నెట్వర్క్నైనా తాత్కాలికంగా కేంద్రం స్వాధీనం చేసుకునేందుకు ఉద్దేశించిన బిల్లును టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. విపత్తు నిర్వహణ, ప్రజా భద్రత నిమిత్తం కేంద్రం లేదా రాష్ట్రం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన అధికారి టెలికాం సర్వీసులు లేదా టెలికాం నెట్వర్క్ను తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవచ్చని బిల్లులో పేర్కొన్నారు. దేశ భద్రతా క్లాజ్ ప్రకారం నిషేధం ఉంటే తప్ప అక్రిడేషన్ ఉన్న మీడియా ప్రతినిధులు పంపే సందేశాలను అడ్డుకోవడానికి వీల్లేదని బిల్లులో పొందుపరిచారు. దేశ భద్రత దృష్ట్యా ఇద్దరు వ్యక్తుల మధ్య సందేశాలను నేరుగా ప్రభుత్వం అడ్డుకునే అధికారాన్ని బిల్లు కల్పిస్తుంది. అలాగే టెలికాం నెట్వర్క్లను సస్పెండ్ చేసే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి లభిస్తుంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ఆ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ తెలిపారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన గాంధీభవన్లో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 28 నుంచి 6 గ్యారంటీల్లో కొన్ని పథకాలకు దరఖాస్తుల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభిస్తుందని షబ్బీర్ అలీ వెల్లడించారు. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించినట్లు చెప్పారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, అసెంబ్లీ సమావేశాల్లో ఆ వివరాలను మంత్రులు ప్రకటిస్తారని వివరించారు. ధరణి పోర్టల్ ప్రక్షాళన ప్రక్రియ మొదలైందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి గత ప్రభుత్వంలో పేదల నుంచి కొల్లగొట్టిన భూములను తిరిగి వారికే పంపిణీ చేస్తామని భరోసా ఇచ్చారు. తమ మొదటి ప్రాధాన్యం 6 గ్యారంటీల అమలు అని స్పష్టం చేశారు. ఈ నెల 28న మరో 2 గ్యారంటీలు అమలు చేస్తామని, సంక్రాంతి పండుగకు మరో 2 గ్యారంటీలు అమలు చేస్తామని తెలిపారు. 100 రోజుల్లో పేదలకు ఇందిరమ్మ రాజ్యం సంక్షేమ ఫలాలను అందిస్తామని శ్రీనివాసరెడ్డి వివరించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర చివరి రోజు ఉత్సాహంగా సాగుతోంది. పాదయాత్రలో తల్లి భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు లోకేష్తో కలిసి అడుగులు వేస్తున్నారు. యువనేతకు సంఘీభావంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్లకార్డులు చేతబూని తరలివచ్చారు. జీవీఎంసీ దుర్గానగర్ బస్టాప్ వద్ద భావనా ఋషి, మార్కండేయ, పద్మశాలి సేవా సంఘం ప్రతినిధులు లోకేష్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అధికారంలోకి వచ్చాక 50 ఏళ్లు నిండిన పద్మశాలీలు, టైలర్లకు పెన్షన్ ఇవ్వాలని, ప్రభుత్వ స్థలం కేటాయించి సామాజిక భవనం నిర్మించాలని కోరారు. జీవీఎంసీ జగ్ జంక్షన్ వద్ద గాజువాక ప్రగతి టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కూడా వినతిపత్రం అందించారు. మెకానికులకు గుర్తింపు ఇవ్వాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్ఎఫ్ఎస్ స్కూల్ వద్ద సూర్యదుర్గ కళాశీల సంక్షేమ సంఘం ప్రతినిధులు కూడా లోకేష్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సాయంత్రం గాజువాక నియోజకవర్గం శివాజీనగర్లో పాదయాత్ర ముగియనుంది. 226 రోజుల పాటు 97 నియోజకవర్గాల్లో సాగిన యాత్రలో లోకేష్ 3132 కిలోమీటర్లు నడిచారు. ఈ నెల 20న విజయనగరం జిల్లాలో యువగళం విజయోత్సవ సభ జరగనుంది. సమస్యలు పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె 7వ రోజు కొనసాగుతోంది. వేతనాల పెంపు, గ్రాడ్యుటీ, పింఛన్ అమలు వంటి డిమాండ్లతో అన్ని జిల్లాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. విజయవాడ ధర్నా చౌక్లో అంగన్వాడీలు, సిఐటియు నాయకులు ర్యాలీ నిర్వహించారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట సమ్మె కొనసాగిస్తున్న అంగన్వాడీలు కేంద్రాల తాళాలు పగలగొట్టడంపై మండిపడ్డారు. రాజమహేంద్రవరం కంబాల చెరువు నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆటలాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీలకు మద్దతుగా పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు నిరసనలో పాల్గొన్నారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ ర్యాలీ చేపట్టారు. కడప ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ చేపట్టారు. కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో అంగన్వాడీల ఆందోళనకు తెలుగుదేశం, సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఎడతెరిపి లేని వానలకు తమిళనాడు దక్షిణాది జిల్లాల్లో ఊర్లు ఏర్లు ఏకమై జనజీవనం స్తంభించింది. పొలాలు, రహదారులు, వంతెనలు నీట మునిగాయి. ముఖ్యంగా కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి, విరుద్ధనగర్ జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది. ఆయా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరింది. 4 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం సహాయ చర్యలకు సైన్యం, నేవీ, వైమానిక దళం సాయం కోరింది. తూత్తుకుడి జిల్లాలోని కోవిలుపట్టి ప్రాంతంలో 40 సరస్సులు నిండగా అనేక జలపాతాలకు వరద పెరిగింది. తిరునల్వేలిలో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 84 బోట్లను మోహరించారు. పజహాయరు నది ఉధృతికి కన్యాకుమారి జిల్లాలో పంట పొలాల్లో 4 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇప్పటి వరకు 7,500 మందిని 84 పునరావాస కేంద్రాలకు తరలించారు. మొత్తం 62 లక్షల మందికి అప్రమత్త సందేశాలను పంపారు. తిరునల్వేలి, తిరుచెందూరు సెక్షన్లో రైళ్లను నిలిపివేశారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తూత్తుకుడి జిల్లా శ్రీవైకుంఠం తాలూకాలో 52 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. పాలయం కొట్టాయిలో 26, కన్యాకుమారిలో 17 సెంటీమీటర్ల వర్షం పడింది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్లో కురిసిన రికార్డు స్థాయి వర్షానికి అనేక పట్టణాలను వరదలు ముంచెత్తాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. పోర్ట్ డగ్లస్కు ఉత్తరాన ఉన్న ఉజాల్ నగరం జలదిగ్బంధంలో చిక్కుకుని బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆ ప్రాంతంలో ఇళ్లపై, కప్పులపైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకున్న 300 మందిని హెలికాప్టర్ సాయంతో రక్షించారు. కెయిన్స్ నగరాన్ని వరదలు ముంచెత్తగా అక్కడి విమానాశ్రయాన్ని మూసివేశారు. ఇక్కడ కొన్ని విమానాలు రెక్కల వరకు నీట మునిగాయి. కొన్ని చోట్ల మొసళ్లు కొట్టుకొచ్చాయి. కెయిన్స్లోని 1,60,000 మందికి తాగునీటి కొరత ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. 1977లో నమోదైన భారీ వరదల రికార్డును ఈసారి వరదలు దాటేసి ఉంటాయని క్వీన్స్లాండ్ ప్రీమియర్ జాన్ మైల్స్ పేర్కొన్నారు. డెయింట్రీ నదీ పరివాహక ప్రాంతంలో 82 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు కాగా బ్లాక్ మౌంటైన్ అనే ప్రాంతంలో 62 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు తెలిపారు. చాలా చోట్ల కాలువల కట్టలు తెగిపోగా రహదారులు, రైల్వే మార్గాలు కొట్టుకుపోయాయి. ఈ వరదలకు $1 బిలియన్ వరకు నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు. ఆస్తి కోసం ఒకే కుటుంబానికి చెందిన 6గురిని వేర్వేరుగా హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం సృష్టించింది. ఈ నెల 9 నుంచి వారం రోజుల వ్యవధిలో 6గురిని హత్య చేశారు. మొదట ప్రసాద్ అనే వ్యక్తి ఇంటి కోసం స్నేహితుడు ప్రశాంత్ ఆయనను హత్య చేశాడు. డిచ్పల్లి వద్ద హైవే పక్కన మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. తర్వాత ప్రసాద్ పోలీసుల అదుపులో ఉన్నాడని ఆయన భార్యను తీసుకువెళ్లిన ప్రశాంత్ బాసర వద్ద గోదావరిలో తోసేశాడు. తర్వాత ప్రసాద్ 2 పిల్లల్ని పోచంపాడ్ సోన్ బ్రిడ్జ్ వద్ద కాలువలో పడేశాడు. ప్రసాద్ ఆయన భార్యను పోలీసులు అరెస్టు చేశారని ప్రసాద్ సోదరికి చెప్పి ఆమెను చంపిన ప్రశాంత్ మరో సోదరిని కామారెడ్డి సదాశివనగర్లో చంపి కాల్చేశాడు. ఈ ఘటనపై పోలీసుల విచారణలో 6గురి హత్య ఉదంతం బయటపడింది. మొదటి 3 హత్యలను ఒక్కడే చేసిన ప్రశాంత్ తరువాతి 3 హత్యలను స్నేహితులతో కలిసి చేశాడు. ఈ హత్యలకు సంబంధించి ప్రసాద్ సహా 4 నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడు ప్రసాద్ ఇంటి కోసమే ఇంటిల్లిపాదిని హత్య చేశాడని తేలింది. హైదరాబాద్ లాలాగూడలో ఈ నెల 7న ఓ మహిళను బలవంతంగా తీసుకువెళ్లి 5గురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ప్రశాంత్ నగర్కు చెందిన మెకానిక్ బర్న యేసు ఈ నెల 7న అర్ధరాత్రి తన వాహనంపై తార్నాక మీదుగా వెళుతుండగా ఓ మహిళ బస్ కోసం ఎదురుచూస్తూ కనిపించింది. లాలాపేటలో దింపుతానంటూ ఆమెను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్న యేసు ఆమెను మాటల్లో పెట్టి ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్స్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. తొలుత తన స్నేహితుడు సీత, మధు యాదవ్ను పిలిపించుకుని ఇద్దరూ కలిసి ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టారు. అనంతరం శ్రీగిరి ప్రశాంత్ కుమార్, తరుణ్ కుమార్, కేశోజువా రోహిత్లను పిలవగా వారు కూడా లైంగిక దాడికి పాల్పడ్డారు. తర్వాత బాధితురాల్ని మధు యాదవ్ తార్నాకలో వదిలేసి వెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా 5గురిని అరెస్టు చేశారు.